మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పాలగోరి గ్రామంలో నివాసం ఉంటున్న ఆదివాసీల గుడిసెలను అటవీ అధికారులు కుట్రపూరితంగా తొలగించారని ఆదివాసీ జేసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కనక యాదవరావు అన్నారు. కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని, అమాయక ఆదివాసీలపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా ఆదివాసీ రైతులపైన అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ అటవీ అధికారులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. నిర్దాక్షిణ్యంగా ఆదివాసులపైన అక్రమ కేసులు పెడుతున్న, నిర్బంధానికి గురి చేస్తున్న అధికార ప్రజాప్రతినిధులు ఆదివాసుల పక్షాన మాట్లాడకపోవడం, స్పందించకపోవడం విచారకరమన్నారు. అనాది కాలం నుండి రెవెన్యూ పట్టా కలిగి ఉన్న భూముల్లో ఆదివాసులు బతుకు తెరువు కోసం వ్యవసాయం చేస్తూ జీవనం గడపడం నేరమా అని ప్రశ్నించారు. కావాలని ఈరోజు పాల్గొన్నటువంటి ఆదివాసులు ప్రశ్నిస్తే వారిపైన నిర్దాక్షిణ్యంగా అణిచివేసే దొడ్డు నడుస్తుంది. కాబట్టి వాళ్ళపైనటువంటి కేసుల్ని ఈ ప్రభుత్వం వెంటనే ఎత్తివేసి ఆ ప్రాంతంలో ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి అంటే రెవెన్యూకి సంబంధించిన భూమి మా ఆదివాసుల భూమే, దాన్ని అక్కడ ఉండకుండా గుడిసెలు కూల్చేయడం, దారుణంగా వాళ్ళను హింసించే ప్రయత్నం నడుస్తుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసులు ఉన్నారో, అక్రమంగా ఏవైతే కేసులు పెట్టారో వెంటనే ఎత్తివేస్తూ, ఆ ప్రాంతం పాతది కాబట్టి అందులో అవల్ పెన్ కావచ్చు, ఇతర మాకు ఆకి పెన్ కావచ్చు, అన్ని దేవతలు అక్కడ ప్రశ్నించి ఉన్నాయి. పాత గ్రామమే, కానీ అనివార్యతల వల్ల ఆదివాసులు అక్కడ ఉండలేకపోయారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆదివాసులు మా భూములు మాకు కావాలని చెప్పేసి అక్కడ గుడిసెలేస్తే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళని హింసించే ప్రయత్నం నడుస్తుంది. కాబట్టి దీన్ని ఆదివాసీ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు తప్పక ఆ విషయం మాట్లాడి ఆదివాసులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని, ఆ ప్రాంతంలో కరెంటుతో పాటు ఇంద్రమైన్లు వారికి ఇచ్చేసి వారిపైన ఉన్న కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము